అందరికీ నమస్కారం. మేషరాశి వారికి అదృష్ట ద్వారాలు మూసుకుపోతున్నాయి. వెంటనే ఇలా చేయండి. ఇంట్లో ఒక ద్రోహి ఉన్నాడు. వెంటనే మీరు చాలా జాగ్రత్త పడండి. ఏప్రిల్ 5 నుండి జరగబోయేది ఇదే. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది మనం ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మేషరాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఈ మేషరాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి. ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేశారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసేవారికి ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ఈ మేషరాశి వారికి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు పరంగా అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది రాదు, అస్సలు కనిపించడం లేదు కూడా. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మల పుణ్యం చేసుకున్నారేమో అనేది తెలియదు. కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితమే చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అని చెప్పాలి. ఇక ఈ మేషరాశి వారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలాగే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ బాగా చదువుకోవాలి, అక్కడే సెటిల్ అవ్వాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పాలి. మరీ ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. మీరు ఖచ్చితంగా మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఎదగబోతూ ఉన్నారు. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి. దేని గురించి కూడా ప్రెషర్ అనేది పెట్టుకోకండి. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. ఈ మేషరాశి జాతకులు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినైనా సరే, పై స్థాయిలో ఉన్నవారినైనా సరే, ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి. వీరు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటున్నాం అనే తపనతో ఉంటారు. ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది. కాబట్టి మీకంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుంది. మేషరాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. ఇక ఈ మేషరాశి వారికి కెరియర్ పరంగా చూసినట్లయితే కనుక కెరియర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరియర్ పరంగా మీరు ఎన్నో విజయాలను కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరియర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు కెరియర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మేషరాశి వారు ఏ జన్మ పుణ్యఫలం చేసుకున్నారో కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి. వీరి తెలివితేటలకు వీరు ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారు, చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరుతేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, భారీ వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ఠార్థులుగాను చెప్పవచ్చు. ఈ మేషరాశులు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ఈ స్వతంత్రానికి ఎవరైతే అడ్డు వచ్చినారో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు.
అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘనకార్యములైనా సరే కూడా సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం, నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఒక్కోసారి వీరి పతనానికి కూడా అది దారితీస్తుంది. ఈ మేషరాశి ముఖ్యంగా పొగుతులకు లొంగిపోవడం కలదు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరిని శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారం నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకు ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దానంతో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ కూడా అదృష్టమే కలుగుతుంది. ఆరోగ్యం అనేది మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి. చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎవరైతే మేషరాశి ఉన్నారో మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్లో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.